కుక్క కార్ట్ల విషయంలో నిబంధనలు అమలు చేయకుంటే భారీగా పరిహారం చెల్లించాల్సి వస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. 5 ఏళ్లుగా వీధి జంతువులకు సంబంధించిన నిబంధనలను అమలు చేయలేదని రాష్ట్రాలను ఆక్షేపించింది. కుక్క కార్ట్లకు సునకాలను ప్రేమించే వారిని, కుక్కలకు ఆహారం పెడుతున్న వారిని కూడా బాధ్యులుగా చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ అంజారియాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతి కుక్క కాటు, దానివల్ల పిల్లలు, పెద్దవాళ్లు ఎవరు గాయపడినా, మరణించినా భారీగా పరిహారం చెల్లించాలని రాష్ట్రాలను ఆదేశిస్తామని పేర్కొంది. వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారికి శునకాలపై అంత ప్రేమ ఉంటే వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని సూచించింది. 9 ఏళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. కుక్కలకు ఆహారం పెడుతున్న సంస్థ సమస్యను న్యాయస్థానం చూడకుండా చేయాలని భావిస్తుందని పేర్కొంది. వీధి కుక్కల సమస్య భాగోద్వేగభరిత అంశమని చెబుతున్నారన్న ధర్మాసనం, భాగోద్వేగం కేవలం కుక్కలపైన మాత్రమేనా అని అడిగింది. తాము మనుషుల గురించి కూడా సమానంగా ఆందోళన చెందుతున్నామని పేర్కొంది. కుక్కలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయపెట్టే పరిస్థితిని ఆమోదించబోమని తేల్చి చెప్పింది. వ్యవస్థీకృత ప్రాంతాలు, రోడ్లపై నుంచి వీధి కుక్కలను తొలగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల్లో సవరణ కోరుతూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.